తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని మనం ఈ కార్యక్రమం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడైన ప్రియ పరలోక తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, ఈ భయంకర దుర్దినాల్లో నీ పిల్లల మమ్మల్ని అందరినీ మా తండ్రి మీ ఉచితమైన కృపచేత కాపాడి మీ కుమారుడైన క్రీస్తు ప్రభుని బట్టి మా నాయన మీరు మాకు అనుగ్రహించిన క్షేమాన్ని సంతోషం బట్టి కృతజ్ఞతలు తండ్రి. సమయంలో మీ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారు నాడు ఎందుకు పశువుల తొట్టులో పరుండబెట్టబడేనో తెలుసా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు నేను ఆలోచించి సిద్ధపడుతున్న తండ్రి, మీ ఆత్మ సహాయమును నాకు అందించండి. వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మికంగా బలపడినట్లు వినిన బిడ్డలందరూ దీవించి బలపరచుమని, యావత్తీ కార్యక్రమానికి మీ ఆత్మ తోడ్పాటును మాకు అందించి మీరే మహిమ పొందమని క్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియ దేవుని పిల్లలారా, మనము ఒక ప్రత్యేకమైన అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు ఆలోచించడానికైతే ప్రయత్నించేద్దామండి. ఏంటా ప్రత్యేకమైన అంశము అంటే, ప్రియమైన సోదరులారా, క్రిస్మస్ వర్తమానాలలో భాగముగా నాడు క్రీస్తు ప్రభుని ఎందుకు పశువుల తొట్టులో పరుండబెట్టెనో తెలుసా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు లేఖనానుసారంగా అర్థవంతంగా వాస్తవాతీతంగా ఆలోచించడానికి లేకపోతే ధ్యానించుకుంటానికి మనం సిద్ధపడదామండి. సో ఈ మాటని లోకానుసారంగా ఆలోచిస్తే, ఎంత నిరుపేదలుగా ఉన్నటువంటి తల్లిదండ్రులైనా వారి గర్భాన పుట్టిన బిడ్డను తీసుకుని వెళ్ళి సహజముగా పశువుల తొట్టులో పరుండబెట్టరు అన్నది వాస్తవం. మరొక రకంగా వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నప్పటికైనా సరే, ఎంత పేద స్థితి అయినా వారు కలిగిన స్థితిని బట్టి ఈ పశువుల తొట్టి కంటే బెటర్ అయిన పరిస్థితిలో వారికి క్షేమకరమైన స్థితిలో పరుండబెడతారు అనేది సహజంగా తల్లిదండ్రులు బిడ్డలు చూస్తున్న ప్రేమగా మనకు కనబడుతుంటుంది. దీన్ని బట్టి మనం ఆలోచించేస్తే, మరి యేసు ప్రభులు పసికందుగా ఉన్నటువంటి యేసు ప్రభుని తీసుకుని వెళ్ళి మరి ఎందుకు ఆ యోసేపు మరియలు పశువుల తొట్టులో పరుండబెట్టారు? అసలు ఎందుకని ఒకటిగా చూస్తే, రెండు, ఎందుకు ఆ సత్రంలో స్థలం లేకుండా పోయింది? మరో రకంగా చూస్తే, ఎందుకు ఆ యోధా బెత్లెహేములో ఉన్న వాళ్ళందరూ మరి బాయ్కాట్ చేసినట్లుగా ఏకగ్రీవంగా వారికి సహాయం చేయకూడదు అని ఎవ్వరు కూడా సహాయం చేయనటువంటి ఆ భయంకర స్థితి ఎందుకు దాపురించింది? ఇట్టి పరిస్థితులలో ప్రియమైన వాళ్ళరా, ఆ యొక్క ఆమె ప్రసిద్ధిని నిండినప్పుడు సత్రం స్థలం లేదు కనుక ఆయన తీసుకుని పశువుల తొట్టులో పరుండబెట్టిన లేఖనాలు మనం చదువుకుంటున్నాం కనుక, ఆ పశువుల తొట్టులో ఆ క్రీస్తును పరుండబెట్టడం కారణంగా దేవుడు ఆ స్థితిని బట్టి మనకేమైనా పాఠాన్ని నేర్పించాలనుకున్నాడా? నేర్పిస్తే ఆ పాఠం యొక్క మూలం ఏంటి? లేదు, ఒకవేళ ఆ తొట్టులో పరుండటానికి మూలమైనటువంటి స్థితి దైవ గ్రంథంలో మరెక్కడైనా వ్రాయించారా అనే సంగతిని మనం ఆలోచించేస్తూ మరి ముందుకెళ్ళటానికి ప్రయత్నించాం. దీని ద్వారా మనకి ఏ పాట నేర్పిస్తున్నాడో ఆసక్తి వినటానికి కూడా మనం మరి ఆలోచించుకుంటూ ముందుకెళ్దాం. లేఖన భాగాన్ని చదువుకొని ఈ ప్రకారంగానే ముందుకెళ్ళటానికి మరి సాగిపోదామండి. చూడండి, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 6-7 వచనాలు నేను చదువుతున్నానండి. వారు అక్కడ ఉన్నప్పుడు, అంటే యోధా బెత్లెహేములో వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలుచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టెను. ఇక్కడ ఒక మాట గమనించాలండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన యొక్క మనము వారికి సత్రంలో స్థలం లేదని, పొత్తుగుడ్డలతో చుట్టబడ్డాడు అని మరొక సందర్భంలో మరొక వీడియో చేసుకుంటూ ప్రయత్నించేద్దాం. ఇప్పుడు మాత్రము ఎందుకు యేసు ప్రభులు వారు పసిబాలుకున్నప్పుడు ఆ పశువుతో పరుండబెట్టెను అనే అంశం మీద కొద్దిగా ముందుకెళ్ళటానికి ప్రయత్నించారు. ఏమండి, ఆయన ఎంత దీనుడిగా, ఒకవేళ ఎంత దేన స్థితిలో
ఆయన మనకు అక్కడ కనబడుతున్నాడో ఆలోచించేద్దాం. ఆ క్రీస్తు ప్రభుల వారు లోకాలు కలుగు చేసినటువంటి ఆయనకి రక్షణ లేదు, అక్కడ స్థలం కూడా ఆయనకి లేకుండా పోయింది. అంటే వారికి ఎవ్వరూ ఆ యోసేపు మరి సహకరించి సహాయం చేసేటువంటి వారు లేరు అని ఇక్కడ మనకు కనబడుతుంది. అంటే ఆ యోధ బెత్లెహేము ప్రజలు కరుణా కటాక్షం లేనటువంటి కఠిన హృదయులని మనం అనుకుందామా? లేక యేసు ప్రభుని ఆ నిషేధి రాత్రిలో మరి ప్రసవించినటువంటి ఆ యేసుని ఆ చీకటిలో ఎటు వెళ్ళలేక, సత్రంలో స్థలము లేక, ఆ పరిస్థితులు ఏది చేసేదేమి లేక, ఎటిలలో సరైన అవగాహన లేక, ఇక ఏదోలే దొరికిందిలే అని వెతికినప్పుడు పశువు తొట్టి కనబడింది కనుక అలా పశువు తొట్టిలో పరుండు పెట్టేశారు. ఆ యోసేపు మరేలు కరుణ ఆ ప్రేమ లేక అని అందామా? అంటే అది కాదు. అవతల కట్టిన హృదయాలు అని అంటానికి అదే కాదు. మరి ఏంటి, ఎందుకు పుడుకుని పెట్టారు ఆయన్ని అనేది లేఖనానుసారంగా ఆలోచిస్తే అద్భుతంగా ఉంటుందండి, చక్కగా ఉంటుందని ప్రభుని బట్టి నేనైతే మీకు జ్ఞాపకం చేయడం ఇష్టపడుతున్నా. చూడండి, ఆయన పుట్టినప్పుడు ప్రియ దేవుని పిల్లలారా, మొదటి బెడ్ అంటే పశువుల తొట్టే. సో జీవితకాలంలో మధ్యలో నడుస్తున్నప్పుడు ఆ సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఆయన అమరంలో తలవాల్చుకున్నట్లుగా మనకు కనబడుతుంది. ఇంకా కాస్త ముందుకెళ్ళి మరణ గడియ ఆసనమైనప్పుడు ఆ కల్వరి శిలువపై ఆయన తలవాల్చి తన ప్రాణం అప్పగించినట్లుగా మనకు కనబడుతుంది. సో మొదటి బెడ్ మరి పశువుల తొట్టయితే చివరి బెడ్గా చూసుకుంటే కల్వరిలో ఆ గుట్టుప శిలువపై ఆయన తలవాల్చి మరణించినట్లే మనకు కనబడుతుంది. సో ఒక మాట తీసుకుంటే మరొక మాట చిన్నగా ఆయన మొదటి వస్త్రాలు పొత్తిగుడ్డలతో చుట్టబడినట్లుగా కనబడుతుంటే, ఆయన శిలువ మరణంలో మాత్రము ఆయనకి నార వస్త్రాలు, ఎర్రటి నిలుటంగి, ఓదరంగు వస్త్రం తొడిగించి ఆయనను మరణానికి అప్పగించినట్లుగా మనకు కనబడుతుంది. ప్రేమైన వర్లరా, ఇవన్నిటిని బట్టి దేవుడు మనకి ఏం చెప్పాలంటున్నాడో ఆలోచించడం ప్రయత్నం చేద్దామండి. సో ఇంతకీ అసలు ఈ మరియా యోసేపులు గలిలయ నుండి, నజరేతు నుండి ఆ యొక్క యోధ బెత్లెహేముకి ఎందుకు వెళ్ళారు, ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అన్నది ఒక ప్రశ్నగా మనం 2 మాటలు చెప్పుకుంటా ప్రయత్నం చేద్దామండి. ఎందుకు వెళ్ళవలసి వచ్చింది, ఎందుకు ఇంత కరుణ లేని పరిస్థితి అక్కడ కలిగింది, ఇక్కడ కూడా ఉంది నజరేతులో అని అంటే, వారు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునిపే, అంటే శరీరం దగ్గర కాక మునిపే మరియకు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. ఇది ఆ మాట చెప్పినప్పుడు మరియమ్మ గారు కూడా అంగీకరించారు. ఓకే, ఈ పరిస్థితి ప్రాణ సంకటమైన మరియమ్మ గారు అంగీకరించినందుకు గాను ఆమెను కాపాడే బాధ్యత కూడా దేవుడే తీసుకున్నాడు అనటానికి మరియమ్మ గారి యొక్క జీవితంలో స్పష్టంగా దేవుని యొక్క ఆ యొక్క సహాయం, దేవుని యొక్క దేవుడు అందించేటటువంటి ఆ తోడ్పాటు మనకు కనబడుతుందండి. యోసేపు గారు కూడా విడిచిపెట్టేయాలనుకున్నాడు కానీ దూత వచ్చి వానికి చెప్పాల్సింది చెప్పింది. మొత్తం తన మనసు మార్చుకున్నాడు, మరలా దగ్గర చేర్చుకున్నాడు. ఆ పుట్టబోయే శిశువు ఏం చేస్తాడో చెప్పాడు, ఏం పేరు పెట్టాలో కూడా చెప్పడం జరిగింది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21, 22, 23 వచనాల్లో. సో మంచిది. ఈ గర్భం ధరించేత కొన్ని దినాలు జరుగుతూ ఉంటే దగ్గర ఒక 8 మాసాలు అనుకుందాం పోని, అలా జరుగుతుంది. అప్పటికి నజరేతులు కూడా వీరికి ఏ ఒక్క సరైన ఆశ్రయం ఇచ్చినట్టుగా మనకు కనబడదండి. సో అక్కడ ఉంటున్నారు కనుక మొత్తం మీద అలా జరిగిపోయింది. ఈలోపు చక్కటి వార్త ఒకటి దేశంలో వినబడింది. కైసర్ ఐగుస్తు వలన అక్కడ నుండి ఆ యొక్క అధికారి ద్వారా వచ్చిన వార్త ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ఏ దేశంలోనూ సరే అటు ఇటు మీరు ఏ ఒక్క పరిస్థితులు బట్టి మీరు నివసిస్తున్నా ఇప్పుడు మాత్రం మీ స్వగ్రామాలకు వెళ్ళిపోయి అక్కడ జనసంఖ్యలో మీ పేరు నమోదు చేసుకోండి అనేటువంటి ఆజ్ఞ జారీ చేయబడింది. మొత్తం మీద అప్పటికి గర్భవతిగా ఉన్న మరియని తీసుకున్నారు. ఆ వార్తను బట్టి అక్కడికి వెళ్ళటానికి సిద్ధపడుతున్నారు. సో ఇంతకీ ఎందుకు వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి? ఒకవేళ అక్కడికి వెళ్ళమని దైవ గ్రంథము అలా వెళ్ళాలి అని చెప్పలే. మరొక మాటగా చూస్తే హేరోదు శిశువుని చంపబోతున్నాడు కనుక
మరియను శిష్యుని తీసుకుని ఐగుప్తు వెళ్ళు అని దేవుడైతే చెప్పాడు. ఈ మాట చెప్పలే, ఆయన వెళ్ళాలి, వెళ్తున్నాడు జనసంఖ్య రాయించుకుంటానికి. ప్రియ దేవుని పిల్లలరా, ఎందుకు వెళ్తున్నారు అని అంటే ఇక్కడ కూడా ప్రవచన నెరవేర్పు ఒకటి మనకు కనబడుతుంది. సో వాస్తవంగా ఆ యొక్క జనసంఖ్య రాకపోతే, ఆ జనసంఖ్య రాయించుకోమని చెప్పకపోతే యోసేపు గారు సహజంగా అక్కడికి వెళ్ళవలసిన పని లేదు ఏమండి అనే సంగతిని కూడా మనం గమనించాలి. ఇప్పుడు క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుని యొక్క ప్రణాళికలో ఎవరెవరిని ఏ ఏ పరిస్థితిలో ఎంత చక్కగా వాడుకొని తన ప్రణాళికను ఫుల్ఫిల్ చేసుకుంటున్నాడో కొద్దిగా మనం అబ్జర్వేషన్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. అక్కడ మీరు చూసినట్లయితే మీకా గ్రంథంలో ఓ చక్కటి మాట మనకు కనపడుతుందండి. ఏమని ప్రేమ దేవుని పిల్లలారా, 2వ అధ్యాయం 5వ వచనం అనుకుంటా అండి. 5వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, 5వ అధ్యాయం 2వ వచనం ఏమని, బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబాలలో నీవు స్వల్ప గ్రామమైనను నీ కొరకు ఇశ్రాయేలుని ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను. అంటే ఆ బెత్లెహేము గురించి చక్కటి ప్రవచనము ఆ ఇశ్రాయేల్ ప్రజలకు మీకా గారు తెలియపరిచారు గత కాలంలో, ఏమండి 400 సంవత్సరాల క్రితం. ఈ ప్రవచనము నెరవేర్చబడాలి కదా అని అందుకే రాజును లేపాడు, అధికారిని లేపి అక్కడికి వెళ్ళేటటువంటి ఏర్పాటును ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ ప్రవచనాలు నెరవేర్చబడాలి. నువ్వు స్వల్పమైన గ్రామమే, నువ్వు తక్కువ దానివే కనబడవచ్చు, కానీ నీలో మరి యుగయుగాలు ఏలబోయేటటువంటి రాజు అక్కడ పుట్టబోతున్నాడు అన్నాడు. ఆ రాజు పుట్టాలి గనుక మొత్తం మీద నిండి సోలాలుగా ఉన్నటువంటి మరియమ్మను మరి తీసుకొని నజరేతు నుండి యోధా బెత్లెహేముకు యోసేపు గారు వెళ్ళినట్లుగా ఈ మాటను బట్టి మనం గమనించాలి. సో మరొక మాటగా చూస్తే మరి ఎందుకు ఆ యోసేపు మరియలను కనీసపు మర్యాద కానీ గౌరవం కానీ సహాయం కానీ ఏది కూడా ఎందుకు ఇవ్వలేదు అక్కడ అని అంటే వీరిలో ఒక ఆలోచన ఉంది ఆ ఇశ్రాయేల్ జనాంగం అంతట్లో. ఏమంది, వీరు మరి మన యొక్క ధర్మశాస్త్ర ప్రకారంగా ప్రధానం చేయబడిన తర్వాత వివాహం అయిన తర్వాత కలిసిన ద్వారా వచ్చినటువంటి గర్భఫలం కాదు కనుక అనని ఒక దురుద్దేశము వారిలో ఉంది కనుక దీనిని ఒకవేళ బేస్ చేసుకొని వీళ్ళు ఎవ్వరు సహాయం చేయలేదు మనం అనుకుంటానికి కూడా అవకాశం లేదండి. సో మనం అనుకుందాం అలాగా, అందుకే ఎవరు కూడా సహాయం చేయలేదు. సో అక్కడికి వెళ్ళారు. ఆమె ప్రసవ దినాలు నిండినవి, తన తొలిచూరు కుమార్ని కనేసింది. వారికి స్థలం ఎక్కడ కూడా దొరకలే. బాగా గమనించాలి, స్థలం ఎక్కడ కూడా దొరకలే. ఏం చేయాలి? పోనీ ఎక్కడ కూడా దొరకలేదు కదా అని అనుకుని దేహి అని, అమ్మా మాకు కొద్ది స్థలం ఇవ్వరా, ఇదిగో నా భార్యకి ఇలా ఉంది, ఇదిగో ఇట్టి పరిస్థితి అని యోసేపు గారు మరియమ్మ గారు అడుక్కునేట్లు కూడా అక్కడ కనబడదు. ఏమండి, వారు స్థలం కొరకు అన్వేషించారు. ఆయనకు ఒక తొట్టి కనబడుతుంది, పశువుల తొట్టే. ఆ పశువులు ఉన్నటువంటి ఆ పాకలో ఒకవేళ తొట్టి కనబడిందట. వెంటనే ఈ బిడ్డను పసికందును తీసుకుని వెళ్ళి ఆ తొట్టులో పరుండబెట్టెను అని లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక ప్రియ దేవుని పిల్లలారా, ఈ యోసేపు మరియల గురించి ఇంకొక మాటగా చెప్పుకుంటే, వీరు దేవుని చిత్తాన్ని అనుసరించడానికి ఈ విధంగా విధేయత చూపారు కనుక వారు జరుగుతున్న సంఘటనలన్నింటిలో కూడా ఎప్పుడు వాళ్ళు విసిగిపోలేదు. ఏంటి నీ దేవా, నీ కొరకు మేము ఇంత ప్రయాసపడతాకు వస్తే మాకు ఎవ్వరు కూడా సహాయం చేయట్లేదేంటి, అసలు ఏంటి పరిస్థితి, మేము భరించలేకపోతున్నామే, ఏంటి మాకు ఈ సిచ్యువేషన్, అయ్యో అని అంత క్రిటికల్ పొజిషన్తో ఉన్న దేవునికి మొరపెట్టినట్లు కానీ, వారిలో విసుగు కలిగించినట్లు కానీ, మరొకసారి చెప్తున్నాను, ఎవరినన్ను అడిగి సహాయం పొందుకుంటానికి ప్రయత్నం చేసినట్లు కానీ అక్కడ ఆ యేసు ప్రభువులు కనినటువంటి ఆ జనసంఖ్య, ఆ సత్రం, పశువులు తొట్టి దగ్గర ఉన్నటువంటి సంఘటనలు ఎక్కడే కనబడదు. ఏమో దేవుని చిత్తం ఏం జరగటానికి ఇష్టపడుతున్నాడు దేవుడు, అదే మాకు చూపిస్తాడు, అదే నేర్పిస్తాడు అని వెళుతున్నట్లుగా మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ ఒక చక్కటి ఆలోచన మనం గ్రహించాలి. దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్న మన జీవితంలో కూడా దేవుని చిత్తాన్ని బట్టి, దేవుని యొక్క అనుగ్రహాన్ని బట్టి మనం నడుస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో కూడా ఇటువంటి సంఘటనలు ఎదురైనప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? కొద్దిగా ఓపిక పట్టాలి, సమన్వయం పాటించాలి,
ఆ సమన్వయంతో మనం ముందుకెళ్తే మనం తీసుకున్నటువంటి దేవుని బిడ్డగా మారినటువంటి ప్రతిఫలం మనుషుల ద్వారా పరిస్థితి ద్వారా ఎంత చెడుగా వచ్చినా మనం తీసుకున్న నిర్ణయాన్ని కాపాడటానికి దేవునికి అప్పగించుకుంటే తప్పనిసరిగా కాపాడి ఆ క్రీస్తు స్వరం మార్చబడి ఆయన ఇస్తున్న ప్రదేశానికి నడిపించడానికి అవకాశం ఉంది. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇట్టి పరిస్థితుల్లో ఎవ్వరు కూడా ఆశ్రయించినట్లు మనకు కనబడట్లేదు. ఎంత ఓపిక అండి, ఎంత సహనం అండి, ఎంతగా కృంగిపోకుండా అంత చక్కగా ఇలా నిలబడగలిగారండి. ఒకసారి మనం ఆలోచించాలి వారి ఇరువుని బట్టి. వారి ఇరువు మధ్య ఉన్నటువంటి రగులుతున్నటువంటి ఆ భయంకర పరిస్థితి కూడా ఎంత చక్కగా సమన్వయపరిచాడండి దేవుడు. అంటే ప్రియమైన వర్లరా, దేవుని చిత్తాన్ని జరిగించడానికి దేవుడు ఏర్పాటు చేసుకుని ఏ వ్యక్తినైనా దేవుడు అలాగే నడిపిస్తున్న సంగతిని మర్చిపోకూడదు. ఈ విధానంగా మన జీవితంలో జరుగుతున్న పరిస్థితులు బట్టి కొంత ఓపికతో జయించడానికి మన సొంత ప్రయత్నాలు కాదు, దేవునికి అప్పగిస్తే తగిన కాలమందు అన్నీ కూడా తీరుస్తాడనే సంగతితో మనం ముందుకెళ్ళాలి అని ఈ మాట ద్వారా మనం గ్రహిస్తున్నాం. సో ఇందుకే నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యొక్క పశువుల తొట్టులో ఎందుకు పరుండెను అన్నది కదా మెయిన్ పాయింట్. సో వివరణ తీసుకొచ్చాం. ఎందుకు ఇక్కడ కూడా చాలా పర్యాలు మనుషులు మాట్లాడే మాటలు ఏంటంటే, యేసు ప్రభుని సత్రంలో మరి ప్రసవించింది, పశువుల తొట్టులో ప్రసవించింది అని అంటారు. ఎక్కడ ప్రసవించింది అన్నది ముఖ్యమైన లేకపోతే కాకపోయినా మొత్తం సత్రంలోను కాదు, పశువుల తొట్టులో మరి పశువుల శాలలోను కాదు, అసలు ఎక్కడ ప్రసవించిందో మనకి అక్కడ కరెక్ట్ స్పెసిఫిక్గా లేదు. కనుక తన తొలిచూరు కుమారుని కని అక్కడ సత్రంలో స్థలం లేదంట. ఇక్కడికందా పక్కన కన్నారా, లేదా సత్రం ప్రక్కనే ఉన్నారా? సత్రంలో స్థలమే ఉంటే సత్రంలోనే మరి ప్రసవిస్తారు కదా, అంటే బయటేనే ఏమండి. సో ఇక్కడ అలా చూసుకుంటూ వస్తే పశువు తొట్టు ఒకటి ఖాళీగా ఉందేమో, మిగతా ప్రదేశం పశువులు ఉన్నాయేమో. తొట్టులో పరుండు పెట్టారండి. ప్రేమ దేవుని బిడ్డ, అంతగా తగ్గించుకొని అంత దీనుడిగా ఆయన చక్కగా పశువుల తొట్టులో పరుండాడండి. ఏమండి ప్రేమ దేవుని పిల్లలరా, ఆయన పశువుల తొట్టిలో పరుండుట కారణంగా మనకి ఆ పరలోకంలో స్థానం దక్కుతుంది. ఆయన పశువుల తొట్టిలో పరుండుట కారణంగా మనకి శాంతికరాల జలముల యొద్ద మరి పరుండబోయేటువంటి పరిస్థితి మనకు దొరుకుతుంది. ఆయన ఆ యొక్క దుర్గంధపు పశువుల తొట్టిలో పరుండటం కారణంగా ఏమండి పాప పంకిలమై పాప కంపుతో ఉన్నటువంటి పాత రోత బ్రతుక్కి ఆయన అక్కడ పడుకుంటాం కారణంగా పరిమళ వాసన చల్లేటటువంటి ఆ విధానాన్ని ఆ క్రీస్తు ఆ మురికి మన మురికి ఆయన తీసుకుని ఆయన సుగంధాన్ని మనకిచ్చాడు గనుక, ఆ విధంగా విమోచింపబడ్డాం గనుక రక్షణ సునాదంతో కూడినటువంటి పరిమళ తైలం ఎదజల్లేటటువంటి వారికి ఉండటానికే అక్కడ ఆయన పశువుల తొట్టిలో పరున్నాడు అనే సంగతిని ఒక్క మాట కాదు. సో పూర్తి వివరణకు మనం వెళ్తాం. ఈ మాటను మీరు చదువుకోవాలంటే ఎఫెసీ పత్రిక 5 మొదటి వచనంలో 5 మొదటి వచనం మనకు కనపడుతుంది. సో ఇంతకీ పశువు తొట్టులోనే ఎందుకు పడుకోనాలి, పశువుతో ఎందుకు పడుకోబెట్టాలి అని అంటే, ప్రియమైన వర్లరా, కొద్ది నిమిషాలు లేట్ అయినా వివరణాత్మకంగా ఈ మాట తెలుసుకుంటా ప్రయత్నించారు. యోహాను గారు అన్నారు, బాగా వినాలి, చాలా వివరణాత్మకంగా ఉంటుందండి. యోహాను గారు అన్నారు యేసు ప్రభువును చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. యోహాను సువార్త 1:29. ఏమండి ఎవరంటే ఈయన లోక పాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. సో అంటే ఇప్పుడు ఏసేవారు ఇప్పుడు గొర్రెపిల్ల అంటే మీ ప్రశ్న వచ్చేస్తాయి, అయ్యా బ్రదర్ గారు, అంటే మరియ కన్నది పరిశుద్ధాత్మ ద్వారా కన్నది గొర్రెపిల్లనా అంటారు కదా. కాదు, అలా అర్థం చేసుకోకూడదు. అది అలాంటి వంకరమైన ప్రశ్న కూడా మనకు రాకూడదు. సో సిచ్యువేషన్ బట్టి వచ్చిన దాని భావాన్ని కొద్దిగా నాకు తెలిసింది వివరిస్తున్నాను. సో ఆయన గొర్రెపిల్లగా అని అంటే గొర్రె లాంటి స్వభావం, తగ్గింపు స్వభావం, ఏమండి ఇతరుల కొరకు మేలు చేసే స్వభావం, తను అమ్ముడుపోయి కాపరికి మరి లాభం చేకూర్చేటట్లుగా లోకల్గా గొర్రెల ద్వారా ఆ సిచ్యువేషన్. అంటే ఆయన సాధు స్వభావముగా, అంటే ప్రియదేని బిడ్డ తగ్గింపు మనస్తత్వం విధేయతతో ఆ గొర్రెలాంటి స్వభావం కలిగిన వాడు యేసు అనని మనం అలా తీసుకుంటే సరిపోతుంది. కనుక ప్రియమ దేవుని పిల్లలారా, ఇలా సాధువు లాంటి స్వభావంతో ఉన్నటువంటి గొర్రెపిల్ల ఏమండి లోక పాపం నిమిత్తమై గొర్రెగా బలిగా
యజ్ఞ పశువుగా, పస్కా పశువుగా, మరి ఇప్పుడు మనం మాట్లాడుకున్న మాటలో ముందుకెళ్ళేటప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది గొర్రె పిల్లగా పుట్టాడు, గొర్రె పిల్ల అన్నాడు కనుక, మరి గొర్రె పశువుల తొట్టిలో కాకపోతే మరి సత్రములోనూ, ఏసీ రూముల్లోనూ, రాయల్టీ హాస్పిటల్ ఉంటుందా? గమనించండి, ఇది మెయిన్ పాయింట్. ఆయన గొర్రెగా పుట్టాడు అంటే అంత తగ్గింపుతో. సో ఈ మాటను కొద్దిగా యాక్సెప్ట్ చేయలేదనుకోండి. యేసు ప్రభు తన పరిచర్యలో 2 మాటలు మాట్లాడారు. ఏమనో తెలుసా? నేనే ద్వారము అన్నాడు. యోహాను సువార్త మరి 10:8 వచ్చిన అనుకుంటా. ఏమన్నాడు? నేనే ద్వారము. సో 14:6లో కూడా నేనే మార్గం అన్నాడు. అంటే ద్వారం అంటే గుమ్మం. ఆయన గుమ్మమనా? ఆయన గుమ్మమనా అంటే ఆ సంఘములోకి, ఆయన శరీరంలో భాగంలోనికి రావటానికో లేకపోతే ఆయనలో నడిపించటానికో అది ఒక ద్వారంగా ఆయన ఉన్నాడు. ద్వారం అంటే తలుపులాగా 2 చెక్కలు ఇలాంటి ఆ ద్వారం కాదండి. అలా అర్థం చేసుకుంటున్నాము. ఈ యొక్క గొర్రె పిల్లగా ఉన్న పరిస్థితి కూడా అలాగే అర్థం చేసుకుంటూ ప్రయత్నం చేయాలి. కానీ పరిశుద్ధాత్మ ద్వారా కనదే, పరిశుద్ధాత్మలు ఇచ్చింది మరియ కనది గొర్రె పిల్ల అనేటువంటి పిచ్చి మాటలు మాట్లాడకండి, మంచిది కాదు. సో మరొక మాటగా చూస్తే మత్తయి సువార్త 23:37లో ఆయన యేసు ప్రభు అన్నది ఏంటంటే, ఆయన కోడితో పోల్చుకొని, ఇశ్రాయేలులారా ఎన్నో పర్యాలు మిమ్మల్ని నా రెక్కల కింద చేసుకోవడానికి ఎంతో ప్రయత్నం చేసి, కానీ మీరు ఏం చేస్తే తెలుసా? వల్లబడలేదు. ఇంకేం చేయను, మీ స్థితి మీకు ఇచ్చిపెట్టేస్తాను. ఇక మందిరం రాతి మీద రాయి కూడా పడిపోయే టైం వచ్చేసింది అంటాడు. అంటే అక్కడ ప్రమాదం వస్తుందని కోడిగారి తన బిడ్డలతో చెప్తే రెక్కలిట విప్పింది అనుకోండి, కనగానే ప్రమాదం తప్పించుకుంటాను, పిల్లలన్నీ కూడా రెక్కల కిందకు వచ్చేస్తాయి. అలా మిమ్మల్ని ఎన్నో పర్యాలు చేర్చుకోవాలని చూశాను, కానీ మీరు ఏం చేసి వలబడలేదు. ఏం చేయను అని కోడితో పోల్చుకున్నాడు కనుక అలా కాపాడి రక్షించి క్షేమాన్ని చేకూర్చడానికి ఆ కోడిని పోల్చుకున్నాడు కనుక ఇప్పుడు కోడి అందామా? కాదుగా. ఆ తత్వం, ఆ యొక్క స్వభావం, ఆ యొక్క క్రియ మనం తీసుకుంటానికి ప్రయత్నించాలి. ఇలా సరిపోతుంది అనుకుంటా. కనుక ప్రియ దేవుని పిల్లలరా, ఇంకా మనం చూసినట్లయితే మరి ఇంతకీ గొర్రెగా పుట్టాడు కనుక ఆ గొర్రెని దాని పశువుల తొట్టెలు పరుండ పెట్టేది 1, 2. రెండో మాట చూస్తే ఇలా పరుండ పెట్టాలి అని ఎప్పుడు చెప్పబడింది? అసలు ఏదైనా దీనికైనా ప్రవచనం, మా మాట ఏదైనా ఉన్నదా? ప్రవచనం లేదు. కానీ జరిగిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలకి అపోస్తలుడైన పేతురు గారు తన గ్రంథంలో ఒక మాటను రాశారండి. ఏంటి ఆ మాట? చూడండి ప్రేమ దేవుని పిల్లలారా. పేతురు గారు ఓ చక్కటి మాట రాశారు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో ఓ చక్కటి మాట మనకు కనపడుద్దండి. చక్కటి మాట మనకు కనపడుద్ది. ఏమని? 19 చదువుకుందాం డైరెక్ట్గా, అంతే చాలా పెద్దగా ఉంది. చాలా 19, 21 దాకా చదువుకుందాం. పోనీ పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడతారని మీరు ఎరుగుదురు. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నియమింపబడెను అంటే బాగా గమనించాలి. ఇక్కడ ఇంతగా ఎవరు పట్టించుకోవట్లేదు. అక్కడ స్థలం లేకుండా పోయింది. ఎవరో వీళ్ళు కూడా ఏమి బాధపడలేదు. ఆ యేసును తీసుకొని తొట్టులో పెట్టేసేమని వారి మనసులో వేదన లేదు అని అంటే, ఇవన్నిటి వెనకాల దేవుని ప్రణాళిక ఉంది, దేవుని చిత్తం ఉంది, దేవుని ఉద్దేశం ఉండి జరుగుతుందే తప్ప వారు అలా చేయాలని ముందుకొచ్చినట్లు కాదేమో అని కూడా మనం ఆలోచించడం ఎంతైనా మంచిది. ఏమండి, ఈ జరుగుతున్న సంఘటనలన్నీ కూడా దేవునికి తెలియకుండా జరగట్లే. మన జీవితంలో ఏది జరిగినా దేవునికి తెలియకుండా ఏది జరగదు. అసలు ఇది జరగదు అంటే ఇంకో రకంగా ఒక మాట చెప్పనివ్వండి. మన జీవితంలో చేస్తున్నవన్నీ కూడా మనకు తెలుస్తాయి 1, దేవునికి తెలుస్తాయి 2, నేను చేస్తున్న దుష్టుడికి తెలుస్తాయి 3, ముగ్గురికి తప్పనిసరిగా ఎంత రహస్యమైనా సరే తెలిసిపోతుంది. కనుక ఇక్కడ జరుగుతున్న పరిస్థితిని బట్టి మనం గమనించినట్లయితే ఇది జగత్తు పునాది వేయబడే క్రితమే గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడాలి కనుక, గొర్రెపిల్ల కనుక యాహనగా లోక పాపలు మోసుకొని పోతుంది కనుక అంత గొర్రె తొట్టిలో ఉంది, పశువుల తొట్టిలో. ఆ గొర్రెపిల్ల రక్తం చేతనే మానవునికి విమోచన కలుగుతుంది అనే సంగతిని ఈ ప్రకారంగా మనం ఆలోచించడం ఎంతైనా శ్రేయస్కరము. అది వాస్తవం. బైబిల్ బట్టి ప్రభుని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను. సో మనం ఈ ప్రకారం అట్లా ముందుకెళ్తున్నట్లయితే ప్రియమైన దేవుని పిల్లలారా, బాగా ఆలోచించేయండి.
మరి గొర్రెపిల్ల అంటే ఈయన ఏ పాపం లేనటువంటి వాడు, మచ్చలేని గొర్రెపిల్ల. ఏమండి మీరు గమనించండి, 2 కొరింథీ పత్రిక 5:21లో ఆయనలో ఏ పాపం లేదు. మరి పేతురుపత్రిక 2వ అధ్యాయం 24 వచ్చిన చదువుకున్న ఆయన ఏ పాపం లేనటువంటి వాడు. యోహాను సువార్తలో నాలో పాపం ఉందని ఎవరు నిరూపించగలడు? ఆయన పుట్టినప్పుడే పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు కనుక ఏ పాపం లేదు, మచ్చలేని గొర్రెపిల్లగా ఉన్నాడు కనుక మచ్చ కలిగినటువంటి ఆ యొక్క మానవులైనటువంటి వారి క్షేమార్థమై, విమోచనార్థమై, రక్షణార్థమై ఆయన గొర్రెపిల్లగా ఎక్కడున్నాడు? ఇప్పుడు ఎక్కడున్నాడు? పశువుల తొట్టులో పరున్నాడండి. ఇలా అర్థం చేసుకున్నాలి. మన ఏ స్థితిలో ఉన్నప్పటికీ సరే ఆ స్థితిని బట్టి పౌలు గారి లాగా దేవుని గణపరిచేటట్టు ఉండాలి. కానీ ఇక్కడ నేర్చుకున్న మాట కూడా స్థితిని బట్టి కుంగిపోవటమో లేదా చేయలేదనుకుని ఏదో అనుకునే పరిస్థితులు మనకు ఉండకూడదు. కనుక మనకి ఏ స్థితి జరగాలి అని ముందు నిర్ణయించిన ప్రకారం జరుగుద్దు. కానీ నీ స్థితి పరిస్థితి మార్చుకోవటము ఎవరి వల్ల కాదు అనే సంగతి కూడా మనం గ్రహించాలి. సో మరి ఇప్పుడు మనకు కావాల్సింది విమోచించడానికి ఆయన ఆ యొక్క తొట్టిలో ఉన్నాడు. ఏమండి? సో మరొకసారి పాత నిబంధనలకు వెళ్ళొద్దాం. చూడండి, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ ఉన్నారు. గమనించాలి, ఇశ్రాయేల్ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇనుప కొలిమిలో ఉన్నారు. ఐగుప్తులో ఇనుప కొలిమిలో ఉన్నారు. అండి ఇనుప కొలిమిని కాలిపోతూ మరి అంత భయంకర పరిస్థితి. ఏమండి? అట్టి స్థితిలో ఉన్నప్పుడు ఇశ్రాయేల్ విడిపించడానికి జరిగిన కార్యక్రమం ఏంటి? పస్కా పశువు వధింపబడిను, గొర్రెపిల్ల వధించబడింది. ఏమండి? ఆ గొర్రెపిల్ల వధించబడింది కనుక ఆ గొర్రెపిల్ల రక్తం చేత ఐగుప్తు దేశంలో నుండి వాళ్ళు ఇనుప కొలిమని బంధకాలు, పాప బంధకాల నుండి, ఆ ఐగుప్తు ఇరుకు నుండి, ఆ పాపము నుండి వాళ్ళు విమోచింపబడి విడుదల పొంది గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచింపబడి బయటకు వచ్చారు. బాగుంది. బయటకు వచ్చి ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు వీళ్ళు కానాను దేశం వెళ్ళాలి. సరే, అందరూ వెళ్ళారా లేదా అని మనందరూ తెలిసి పక్కన పెడదాం. మనకు కావాల్సింది అలా రక్తం చేత వాళ్ళు విమోచింపబడ్డారు కనుక ఆ గొర్రెపిల్లే క్రీస్తు ప్రభుల వారు, యేసు ప్రభు. ఆ గొర్రెపిల్లే వధింపబడటానికే గొర్రెగా ఆ పశు తొట్లు పొరుండబడింది. ఆ పస్క ద్వారా లేకపోతే విమోచింపబడ్డారు. ఆ గొర్రెపిల్లే యేసు గనుక మన కొరకు ఆ పస్కా పశువుగా సర్వ మానవాళి పాప విమోచనార్థమై, పాపపు బంధకాలను విడిపించడానికై, సాధారణ అధికారం నుండి విడుదలనివ్వటానికై, మరణంలో ఉన్నటువంటి జీవులు నడిపించడానికై క్రీస్తు ప్రభుల వారు ఏమైతే తెలుసా? గొర్రెపిల్లగా వధింపబడ్డాడు. ఆ మాట చదువు చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఓ చక్కటి మాట వ్రాయబడి ఉందండి. 5వ అధ్యాయం 7వ వచనం, కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. అంటే ఆ గొర్రెపిల్లకు ఉన్నటువంటి ఆయన అంత పవిత్రమైన రక్తం చిందించబడతానికి, ఆ గొర్రెపిల్ల పాపం మోసుకుని వెళ్తున్న ఆయన ఆ రక్తం చిందించి ఇదిగో కలవరిశిలలో లేక యజ్ఞ పశువుగా బలి పశువుగా బలి అవటం కారణంగా విమోచింపబడ్డాం. అలా గొర్రెకి విమోచింపబడాలి కనుకనే నీకు నాకు రక్షణ కావాలి కనుకనే ఆయన ఎక్కడ ఉన్నాడు తెలుసా? పశువుల తొట్లు పరుండబెట్టవలసి వచ్చింది. సో చదువుతాం చూడండి. మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్దకుటకై ఆ పాతదైన పులిపిండి తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. ఏంటంట? ఆనాడు పాపం పోవటానికి ఎన్నో బలులు అర్పించారు. కానీ ఆ బలులు, పశువుల బలులన్నీ కూడా స్వస్తి చెప్పడానికి, పాపము కొరకు మన స్థానాన్ని ఆయన తీసుకొని మనకు రావాల్సిన శిక్షలో ఆయన భరించి పరిశుద్ధుడుగా ఉన్నటువంటి యేసు గొర్రెపిల్లగా బలికి ఏం కావాలి? మనుషులను బలేవారు కదా. పాత నిబంధనలు మనుషులను బలిచ్చారా? ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో కాదుగా. ఆ గొర్రెపిల్ల లాంటి స్వభావం ధరించుకొని గొర్రెపిల్లగా మన స్థానంలో మనకు రావాల్సిన పాపానికి ఆయన బలైపోయాడు. పస్కా పశువు వధింపబడి ఆనాడు ఇశ్రాయేలు విమోచించినటువంటి పస్కా పశువుగా నేడు క్రీస్తు ప్రభు ఆ స్థానాన్ని తీసుకొని లోక సర్వమాలి పాప పరిహారార్థమై విమోచించటానికే ఆ గొర్రెపిల్లగా ఆ పశువుల తొట్టులో పరుండబట్టబడ్డాడు అనేది వాస్తవం. కనుక ప్రియ దేవుని పిల్లలరా, ఇక్కడికి ఓకే కానీ ఇక్కడికి ఓకే. అందుకే ఆ పసుక పశువు గొర్రెపిల్లగా తొట్టులో ఉన్నాడు కనుక ఈ విషయాన్ని ఎవ్వరికి చూపించడానికి దేవుడు కూడా ఇష్టపడలే. ఆనాటి కాలంలో చూపించింది ఆయన గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. ఏమంటే నేను గొర్రెలకు మంచి కాపరిని, ఆ గొర్రెల కొరకు ప్రాణం పెడతానికి వచ్చానని కూడా ఆయనే చెప్పుకున్నాడు. 10వ అధ్యాయం. కనుక గొర్రెల కాపరి గొర్రెగా పుట్టినటువంటి ఆయన గొర్రెల కాపరికే మొదటి వర్తమానాన్ని దూత ద్వారా తెలియపరిచాడండి.
ఏమండి దూతతో తెలియపరిచాడు. ఇంతకీ యేసు ఏ గొర్రెలకు కాపరి, ఏ గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడు అని అంటే చాలామంది అనాలోచిత పరులుగా 4 గొర్రె పిల్లలు వేసి యేసు ప్రభు సంఖ్యలో గొర్రె పిల్లలు పెట్టి ఒక కర్ర ఒకటి చేతికిచ్చి ఇదిగో ఈయన ఈ గొర్రెలకు కాపరి అని అంటున్నారు. అసలు బుర్ర ఉందంటారు వీళ్ళకి? ఆయన ఏ గొర్రెలకు కాపరి ఆలోచించండి. సో ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఇంతకీ గొర్రెలు ఎవరు? 100వ కీర్తనలో చూస్తే 3వ అధ్యాయం, మనమందరూ ఆయన మేపే గొర్రెలు. మన కొరకు ఆయన గొర్రెగా, అంటే ఆనాడు ఇశ్రాయేలీల్లో పాపం చేతే విమోచన కొరకు జీవరాశులు బలైన రీతిగా గొర్రెలు మేకలు ఎద్దులు బలైపోయినాయి కదా, ఆ స్థానంగా అటువంటి విధానంలో ఆ జీవిగా ఆ రోజున పాపాన్ని తీయలేకపోయింది. కానీ యేసు పరిశుద్ధుడు, పవిత్రుడు, పరిశుద్ధుడు కనుక ఆయన ఆ గొర్రె పిల్లగా ఆ బలి అవటానికే మన కొరకై, గొర్రెలు మనందరి కొరకై బలి అవటానికే ఆయన ఏం చేస్తే తెలుసా? ఆ కల్వరి ఆ యొక్క పశుతుట్టులో ఉండి ఆ యొక్క పనిని కల్వరిశిలలో ముగించాడు. ఆ వార్తను చెప్పటానికి ఆ గొర్రెల కాపరికే ఆయన మొదట అవకాశం ఇచ్చాడు. వారు విన్నారు, పరుగును వచ్చారు. తొట్టిలో ఉన్నటువంటి యేసుని, మరియను, యోసేపును చూశారు. ఆ వార్త నిసర్గ ప్రచురించేశారు. అందరూ ఆశ్చర్యపడ్డారు. అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా అవకాశం దక్కలేదు. వాళ్ళు మనోనేత్రాలు మోయబడ్డాయి. వారు గుర్తించలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళ యొక్క స్థితి వీరు ఏదో ఒక విధంగా గర్భం వచ్చిందన్నటువంటి స్థితిలోనే ఉన్నట్టుగా కూడా మనం గమనించవచ్చు. ఆ వార్త చెప్పి అవకాశానికి ఇచ్చారు. తదుపరి ఆయన ప్రయాణంలో కూడా, ఆయన స్వార్థ ప్రయాణంలో పట్టేటటువంటి వారిని పట్టుకున్నాడు. ఆయన పట్టేటటువంటి వారే శిష్యులు కావాలనుకున్నారు. ఇక్కడ మొదటి వార్త చెప్పడానికి కాసేటటువంటి వారిని ఎన్నుకున్నాడు. ఆయన చూపించాడు తన స్థితిని. దాని అర్థమేంటో తెలుసా? ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత చెప్పింది కూడా అదే. పేతురు, నా మందను మేపు, నా మందలను కాయి, నా మందను జాగ్రత్తగా చూడు అని చెప్పినట్లు యోహాను సువార్త 21వ అధ్యాయం మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన శిష్యుని ఏర్పాటు పట్టేటటువంటి వారు పాపలోకముల నుండి ఆయన కొరకు జనాన్ని పోగు చేసేటటువంటి వారు కావాలి. ఆయనను కాసేటటువంటి వారిగా మనకు అవకాశం ఇచ్చాడు. మరి ఎంతవరకు మనం చేస్తున్నామో ఒకసారి ఆలోచించుకుందాం. కనుక ఈ సమయాన్ని బట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ విధానంగా ఆ విమోచింపబడిన గొర్రెలన్నీ కూడా మరి ఆయన గొర్రెపిల్లగా బలైపోయిన స్థితి ఇక్కడితోనే ఆగిపోలే. ఇంక రెండో మెసేజ్ చేయడానికి అవకాశం లేదు కనుక ఇక్కడితోనే ఆగిపోలే. యోహాను గారు పరలోకము, ఇక్కడ భూలోకంలో పరలోకంలో దర్శనం చూస్తున్నాడు. 6వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం అక్కడ చూస్తున్నాడు. ముద్రలు విప్పటానికి భూలోకంలో ఎక్కడ కూడా ఎవ్వరికీ అధికారం కనబడట్లేదట. ఆ సందర్భంలో వధింపబడిన గొర్రె పిల్లగా అక్కడ కనబడుతుంది. ఆల్రెడీ గొర్రె పిల్ల అని అనుకున్నాం కదా. మరి గొర్రె పిల్ల అక్కడ పరలోకంలో కూడా ఇక్కడ నాడు జరిగిపోయినటువంటి స్టోరీని అక్కడ యోహాను గారికి ఆ పరలోకంలో దేవుడు చూపిస్తున్నాడు. వధింపబడిన గొర్రె పిల్ల అంటున్నాడు. ఒకటి నేను మాటలు ఇక్కడ చదువుకుని ముందుకెళ్తాను. 6వ అధ్యాయం 5వ అధ్యాయం 6వ వచనం అండి. ప్రకటన గ్రంథం 5:6. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యన వధింపబడి ఉండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. అక్కడ కూడా గొర్రెపిల్లే వధింపబడింది. అది ఎందుకు వధింపబడింది అంటే సర్వమానవుల పాప పరిహారార్థమై వధింపబడిన గొర్రెపిల్ల ఇప్పుడు ఈ మానవులందరూ చేసిన చిట్టాలన్నీ కూడా గ్రంథంలో వ్రాయబడ్డాయి కనుక ఆ గ్రంథాలు విప్పితే ఒక్కొక్కరు బ్రతుకు బయటపడిపోతుంది. అది విప్పటానికి ఎవరికి అధికారం ఎవరికి లేదు. ఇదిగో వధింపబడిన గొర్రెపిల్లకే ఉంది అని యోహాను గారు చెప్తున్నారు. అందుకే ప్రియ దేవుని పిల్లలారా, ఆ గొర్రెపిల్ల జీవగ్రంథం ఉందో అవి విప్పేటప్పటికీ గొర్రెపిల్ల జీవగ్రంథం ముందు ఎవరి పేరైనా వ్రాయబడలేదనుకోండి, వాళ్ళు మృగానికి సంబంధించినటువంటి వారికి ఉంటారు. 13వ అధ్యాయం 15 వచనంగా చూసుకుంటే ఎవరి పేరైనా సరే జీవగ్రంథం ముందు వ్రాయబడకపోతే వారు అగ్నిలో వేయబడతారు. అటు గ్రంథాలు విప్పినప్పుడు మనం బతుకు బయటపడిపోద్ది అనమాట. మనం చేసిన క్రియలు కూడా బయటపడిపోతాయి అనమాట అన్న సంగతి మనకు అర్థమైపోతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అంటే నిషిద్ధమైనది ఏది కూడా ఆయనకి ఇష్టకరమైన జీవితంలో ఎవరైతే జీవించలేదో నిషిద్ధమైనది ఆ పరలోకంలో ఉండడానికి అవకాశం లేదు. కనుక నా ప్రియమైన వాళ్ళరా, ఈ విధానంగా ఆ ఎవరి పేరైతే జీవగ్రంథంలో ఉందో ఈ ఆ జీవగ్రంథంలో ఉన్నటువంటి పేర్లు కూడా వాళ్ళు ఏమన్నా తెలుసా, అక్కడ జీవగ్రంథం రాయబట్టడానికి అక్కడ ఆ యొక్క తెల్లని వస్త్రం ధరించినట్లుగా ఆ తెల్లటి వస్త్రాలతో వారు ఉన్నట్టుగా ఆ జీవగ్రంథం పేరు వ్రాయించుకుని ఆయన చిత్తం నెరవేర్చినటువంటి వారు అక్కడ కనబడుతున్నట్లుగా యోహాను గారు చూసినట్టు మరొక సంఘటన మనకు కనబడుతుంది.
వీళ్ళు జీవగ్రంథం పేర్లు వ్రాయించుకున్నటువంటి వారు. మరొక మాట మనం చూడండి 7వ అధ్యాయంలో మనం చూసుకుంటే ఈ మాట తప్పనిసరి చదువుకుందండి. చూడండి 6వ అధ్యాయం 6వ అధ్యాయము 9వ వచనం చదువుదామండి. 6వ అధ్యాయం 9వ వచనం. 6వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. ఏమనుందో చూడండి. 6వ అధ్యాయము 9వ వచనం. దేవుని వాక్యం నిమిత్తము తామిచ్చిన సాక్ష్యం నిమిత్తం వధింపబడిన ఆత్మలు బలిపీఠం క్రింద చూచితిని. నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తం నిత్తు భూనివాసులు ప్రతిదానం చేయకై ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రములు వారిలో ప్రతివానికి ఇవ్వబడిను. మరియు వారి వలె చంపబడబోవు వారి సమూహ దాసుల యొక్కయు సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అయ్యే వరకు ఇంకా కొంతకాలము విశ్రమింపలేను. అంటే ఇంక అక్కడికి వెళ్ళినటువంటి వారికి ఎందుకు నాయన ఇక చెత్తంత ఎందుకు ఇంక ఉంచేసి ఉంచుతావు, తీసేయని ఆ ఆత్మలు బలిపీఠం కింద అడుగుతున్నారట. కనుక ప్రియదేవుని బిడ్డలారా, వారు ఏం చేస్తారు, ఎలా వచ్చారంటే 7వ అధ్యాయం చూసుకుంటే తెల్లని వస్త్రం ధరించినటువంటి వారుగా ఉన్నారు. ఎలా ధరించుకున్నారు? ఆ తెల్లని వస్త్రాలకు ఎలా వచ్చాయి ఈ లోకంలో అని అంటే జీవగ్రంథంలో పేరు వ్రాయించుకున్నారు. ఆ పేరు వ్రాయించుకున్నటువంటి వారు గొర్రెపిల్ల రక్తం చేత వారు వస్త్రాలు ఉతుక్కున్నారు కనుక తెలిపైనటువంటి వారు మాత్రమే పరలోక రాజ్యంలో అక్కడ కనబడుతూ ఆ యొక్క సమూహాన్ని ఆహ్వానంగా చూస్తున్నారు. అక్కడ కూడా ఎటువంటి స్థితి ఉందో ఇక్కడ చెప్తున్నాడు. ఈ స్థితి అన్ని పరిస్థితిని బట్టి మనము కొద్దిగా ఆలోచించి నేను ఎక్కడికి వెళ్తాను, నేను ఎలా ఉన్నాను, ఏం చేస్తున్నాను, రేపు పొద్దున్న నా లెక్క చూస్తే నా స్థితి ఏంటి అని ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ మన జీవితం ముందుకు వెళ్ళాలండి. ఒక మాట చెప్తాను చూడండి. 7వ అధ్యాయం 15వ వచనం. వారు సింహాసనం ఉదుట నుండి రాత్రింబబళ్ళు ఆయన సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడావు వారి మీద కప్పును. వారికి ఇక మీద ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను వడగాలి అయిన వారికి తగలదు. ఏలైనగా సింహాసనం మధ్యమందుండు గొర్రెపిల్ల కాపరి అయి జీవజలముల బుగ్గ యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందును తుడిచివేయను. ఇక్కడ కూడా ఎవరు చూస్తున్నారు? యోహాను గారు. ఆ 24 పెద్దలు ఆ సింహాసనం చుట్టూ ఆ గ్రంథాలు పెట్టే సందర్భంలో చూస్తున్నటువంటి ఎవరు? ఈ తెల్లటి వస్త్రాలు గొర్రెపిల్ల రక్తం చేత మరి తెలిపి చేసుకున్నటువంటి వారి స్థితి అక్కడ కనబడుతుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే యేసు విమోచించడానికి వచ్చాడు. ఇంకో మాటగా చూసుకుంటే 19వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో అలా విమోచించబడిన తెల్ల వస్త్రం ధరించుకున్నటువంటి పెండ్లి కుమార్తెగా సిద్ధపడతారు. ఏమండి, ఇక్కడ యేసు ప్రభువు పెండ్లి కుమారుడికి సిద్ధపడితే వారిరువురికి వివాహ బంధమే బైబిల్ ముగింపుకి వెళ్ళిపోతుంది. అంటే ప్రియమైన వర్లరా, ఇక్కడ గొర్రెపిల్లగా ఎందుకు ఉన్నాడంటే ఇంత స్టోరీ కావాలండి. ఏమండి, ఆ గొర్రెపిల్ల రక్తం చేత మనం విమోచింపబడినప్పుడు మాత్రమే సంతోషం. విమోచింపబడినటువంటి వారి పరిస్థితి కూడా విమోచింపబడకపోతే ఎంత ప్రమాదమో యుగయుగ నరకాగ్ని. అలా విమోచింపబడటానికి మనం రక్షించటానికే అనాది సంకల్పం దేవుడి నిర్ణయం ప్రకారమే ఆయన జరిగిస్తున్నాడు. కనుక వీళ్ళెవరూ కరుణా జాలి చూపిన సంఘటనలు ఎన్నో వారికి దాపరించాయి. కారణం అప్పుడు వాళ్ళని పరీక్ష పెట్టినట్టు. ఆ పరీక్షలో మనుషుల వైపు పరిస్థితుల వైపు ప్రభావాన్ని బట్టి కుంగుపాటము ఏంటి ప్రభావం ప్రశ్నించినట్లుగా యోసేపు మరే జీవితంలో మనకు కానరాదు. కానీ మనమైతే ఈ రోజున ఇట్లాంటి పరిస్థితులకి ఎన్నో రకాలు ప్రశ్నించి నాకే రావాలా ఏంటి ప్రభా ఓ అని ఇంగ్లీష్లో మనం మాట్లాడేట తత్వం కలిగినట్టు వరకు మనం ఉండకూడదు. ఈ మాటను బట్టి ఇక నుండి అయినా మార్చుకుంటానికి ప్రయత్నించేద్దాం. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఈ క్రిస్మస్ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఇంకా నీ జీవితంలో ఆ గొర్రెల ఆ పశు తొట్టులో పండుకొని ఉన్నటువంటి యేసు మరి వధింపబడిన శిలువ రక్తం ద్వారా నువ్వు విమోచింపబడినప్పుడు మాత్రమే నీ జీవితంలో ఆనందము సంతోషం కలిగి ఉండగలుగుతావు. ఎందుకంటే నీ పాపాన్ని ఆనందాన్ని హరించేస్తుంది. నీ యొక్క దొంగతనము శరీరక్రియలు రకరకాల ద్వేషము నీ జీవితాన్ని ఇప్పటికి అనగార్చేసి నేను చూసుకుని ఈ మాటలు బట్టి క్రీస్తు ప్రభువు సొంత రక్షణగా అంటే గొర్రె పిల్లగున్నట్టు ఆయన శిలువ రక్తంలో అర్పించిన రక్తం ద్వారా విమోచింపబడటానికి నీకు ఒక అవకాశం ఈ క్రిస్మస్ ద్వారా నీ జీవితంలో చీకటి బ్రతుకు నుండి వెలుగులు రావటానికి, అంధకార సంబంధమైన పరిస్థితుల నుండి విమోచింపబడటానికి, ఆ క్రియలు నీకు నెమ్మదిని ఇచ్చి కాటి వేస్తూ మరణాన్ని తీసుకున్న పరిస్థితులను విమోచింపబడటానికి క్రీస్తు ఉదింపబడినటువంటి ఆ గొర్రెపిల్ల ఆ యొక్క పశువు తొట్టులో గొర్రెపిల్ల ఉదింపబడినటువంటి ఆ పస్కా పశువుల గొర్రెపిల్లను నీ సొంత రక్షణకి అంగీకరిస్తే నీ జీవితంలో సంతోషము ఆనందము అన్నీ అంతవరకు పోయినటువంటి నిన్ను ఇబ్బంది పెట్టి మరణం తీసుకెళ్లే క్రియలన్నీ పోయి
నువ్వు ఆయన విమోచించడం కారణంగా, లేక ఆయనలో విమోచింపబడటం కారణంగా, ఆయన సొంత రక్షణగా అంగీకరించడం కారణంగా నీ జీవితంలో నిజమైన ఆనందము, సంతోషము, మరి ఆనందం ఇవన్నీ కలిగించుకోవటానికి ఒక అవకాశం ఉంది. మరి ఈ మాటలు విన్న నీవు మరి క్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించి ఆ గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచింపబడి ఆనందాన్ని పొందుకుంటావు, లేక మీరు అలాగే చెప్తారులేండి అని అనుకుని నీ గొయ్య నువ్వు తోవుకొని వచ్చి ఆ శిక్ష నీ నెత్తి మీద పడితే ఎంత ఏడ్చినా ఉపయోగం స్థితిలో ఉంటావో మీరే నిర్ణయించుకోండి. ఇంకా రక్షణ పొందిన బిడ్డలకి మాట, రక్షణ పొందిన బిడ్డలుగా మనం ఉంటే ఒకవేళ ఇంకా మన క్రియలు టూయిన్ మనకు ఉన్నట్టయితే మరింత సంకటపడే పరిస్థితి కనుక ఒకసారి చెక్ చేసుకో. ఆ గొర్రెపిల్ల రక్తం విమోచింపబడిన తర్వాత ఆ పరలోకంలో ఉండే పరిస్థితులు మనం చూసిన గ్రంథాలు ఇవ్వబడినప్పుడు ఎంత శిక్ష ఉంటుందో ఆ ముద్రల ద్వారా చూడవచ్చు. అలా జాగ్రత్తగా మన జీవితాన్ని సరి చేసుకొని దిద్దుకొని ఆ పెండ్లి వివాహంలో పెళ్లి కుమార్తెగా సిద్ధపడితే ఇంకా అంతకంటే ఆనందమే ఉంది. అటు విధానం ఉన్నో లేదో చూసుకుని సరి చేసుకుని కృప దేవుడు మనకు అనుగ్రహించాలని, ఆ రక్షణ పొందే బిడ్డలకు సొంత రక్షణగా ఎగిరితే ఆనందము, సంతోషము దేవుడి వారికి అనుగ్రహించాలి. అటువంటి ఆలోచన, అటువంటి కృప, అటువంటి ఆలోచన కలిగి బిడ్డలకు దేవుడి వల్ల కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. పరమ తండ్రి, మీకు వందనాలయ్యా. సమయంలో తండ్రి కొద్ది మాటలు మీ కుమారుడైన క్రీస్తు ప్రభు నాడు మరి పశు తొట్టులు ఎందుకు ఉన్నారు, నేనైతే నాకు తెలుసు. కొద్ది మాటలు మీ ఇచ్చిన ఆలోచన మేరకు జ్ఞాపకం చేస్తాను. విని బిడ్డలందరూ మీరు ఆలోచించండి తండ్రి. గొర్రెపిల్లగా నాయన ఆ శిలువ రక్తం ద్వారా విమోచింపబడే అవకాశం ఇంకా అనేక మంది ఉన్నారు. అది సద్వినిపరుచుకున్న జీవితంలో మీ కుమారుడు క్రీస్తును అంగీకరించి సంతోషం, ఆనందం పొందుకునే కృపనిమని, నిన్ను కలిగిన బిడ్డలుగా లోటుపాట్లు దిద్దుకొని ఆ రాయల్ డింగ్లో మరి పెళ్లి కుమార్తె సిద్ధపడే కృపను మాకును అనుగ్రహించి మీరు మహిమ పొందమని, మరొక అవకాశం ఉంటే కలుసుకున్నతో నీ కృప మాతో ఉంచి నడిపించమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ఓకే, వందనాలండి.